ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో తెలియదు కానీ ఈ 2026వ సంవత్సరంలో ఈ 4 రాసుల వారికి మహర్దశ పట్టబోతుంది. ఇది 1-2 సంవత్సరాల అదృష్టం కాదండి. ఏకంగా 30 ఏళ్ల పాటు ఈ అదృష్టం అనేది మీకు సొంతం కాబోతుంది. ఆ పరమేశ్వరుడు మీకు అంటే మీరు పడ్డటువంటి బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, కన్నీళ్లు కావచ్చు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, శత్రువుల సమస్యలు, ఇట్లా ఎన్నో రకాలుగా మీరు ఎంతగానో బాధపడ్డ తర్వాత ఎక్కడా కూడా అంటే అన్ని బాధల్లో కూడా ఈ 4 రాసుల వారు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ యొక్క నీతి నిజాయితీని కానీ కర్తవ్యాన్ని కానీ ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా పరిస్థితులు ఎంత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా కూడా వారి యొక్క పట్టుదల అనేది విడిచిపెట్టకుండా వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఎంత చేశారో దైవానికి ఎన్నిసార్లు నిద్ర లేకుండా నిద్రలేని రాత్రులు గడిపారో ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారో అది వాళ్ళకు మాత్రమే తెలుసు. పైన ఉన్నటువంటి ఆ భగవంతుడికే తెలుసు. కాబట్టి ఇన్నాళ్ళ నుంచి మీరు పడ్డ బాధలు చాలు, ఇక ఇప్పటి నుంచి మీకు అదృష్టం అనేది పట్టబోతుంది అని అన్నట్లుగా ఆ పరమేశ్వరుడు ఈ 4 రాసుల వారికి ఒక కానుకగా ఈ వీడియో ఇస్తున్నాడు అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే దైవం ఎప్పుడూ కూడా దైవం రూపంలో వచ్చి మనకి ఏది కూడా చెప్పలేరనమాట. ఇట్లా ఏదో ఒక రూపంలో కానీ లేకపోతే ఎవరో ఒకళ్ళ మాటల రూపంలో కానీ కొన్ని సంకేతాలు కొన్ని మాటలు అనేవి మన చెవిన పడేటట్లుగా చేస్తూ ఉంటాడు. అలా ఈ వీడియో అనేది ఈ 4 రాసుల వారి యొక్క కంటపడటం అనేది నిజంగా ఆ పరమేశ్వరుడి యొక్క అదృష్టం, ఆయన యొక్క దయని చెప్పుకోవచ్చు అనమాట. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అంటారు. అలాంటిది ఆయన యొక్క అనుగ్రహం అనేది లేకుండా ఏది కూడా మన కంట పడవు, మన చెవిన పడవు, మనం ఏది వినలేము, చూడలేము. ఇవాళ రోజున ఈ క్షణం బ్రతుకున్నామంటే కూడా అది ఆయన దయ్యేనే అనమాట. అట్లా ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం మీద జరుగుతుందనమాట. ఈ 2026వ సంవత్సరం దగ్గర నుంచి ఈ 4 రాసుల వారికి 30 సంవత్సరాల పాటుగా మీకు తిరుగులేని అదృష్టము. అంటే ఇన్నాళ్ళు ఏంటంటే చాలా వరకు కూడా వీళ్ళకి ఈ 4 రాసుల వారు ఎవరైతే ఉన్నారో ఏ పని చేస్తున్నా కూడా వారికి అడ్డంకులు, సమస్యలు, పని చేద్దాం అనుకుంటారు, ఆ టయానికి వచ్చేటప్పటికి ఏదో ఒకటి అక్కడ అడ్డం పడిపోయింది, చేయలేరు, చేయబుద్ధి కాదు కూడా. చెయ్యాలి అని అనుకోవటము, మళ్ళీ చెయ్యకూడదు, రేపు చేద్దాంలే అని చెప్పేసేసి వాయిదాలు వేసుకోవాలని అనిపించటము, ఇట్లా ప్రతిదీ కూడా అంటే ఎక్కువగా నెగిటివ్ అనేది వీరి మీద ఉండటం వలన ఎక్కడా కూడా ముందుకు అడుగు పెట్టలేక ఏ పనిలో చేయబెట్టినా కూడా అక్కడ ఏదో ఒకటి సమస్యలే ఇలాంటివన్నీ కూడా ఎదురవుతూ ఉన్నాయి. అట్లాగా వీరికి ఏంటంటే చాలా వరకు కూడా వీళ్ళు మంచిగా ఉంటున్నా చేసుకుంటున్నా కూడా తెలియకుండానే శత్రువులు వీళ్ళకి ఇళ్లల్లో కొంతమందికి తయారవుతూ ఉంటారు, కొంతమందికి బయట నుంచి తయారవుతూ ఉంటారు. నిజానికి వీళ్ళు చేసింది ఎవరికన్నా ఇబ్బంది చేశారా అని అంటే ఇబ్బంది చేసింది ఏది ఉండదన్నమాట. పుట్టగొడుగుల్లాగా శత్రువులు పుట్టుకొస్తూ ఉంటారు. మంచిలో కూడా చెడు వెతికే వాళ్ళు, ప్రతి దాంట్లో కూడా తప్పు మాత్రమే చూడగలిగినటువంటి వారు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాటి వల్ల ఆర్థిక సమస్యల వల్ల, అప్పుల సమస్యల వల్ల, వ్యాపారంలో నష్టాలు వచ్చి ఉద్యోగాలు అనేవి వెతికినా కూడా దొరక్క, ఒకవేళ దొరికినా కూడా సరిపడంత జీతం అనేది రాక, ఇట్లా ఎన్నో రకాల అవమానాలు, ఎన్నో రకాల బాధలు, కొంతమందికి వివాహాలు సకాలంలో జరగకపోవటము, వివాహమైన వాళ్ళకి సంతానం కలగకపోవటము, అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళు ఫేస్ చేశారు. కాబట్టి అవన్నీ కూడా ఇప్పటి నుంచి మీకు తొలగి 30 సంవత్సరాల పాటుగా ఈ అదృష్టం అనేది మీకు దక్కపోతుంది ఆ పరమేశ్వరుని దయ వల్ల. అది ఈ 4 రాసుల వారు ఎవరు ఏంటనేది ఒకసారి వీడియో పూర్తిగా చివరి వరకు విని ఇంకొంతమంది మిత్రులకు రీచ్ అవ్వడం కోసం ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ రాసుల్లో అదృష్టపు రాశుల్లో మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికి మేషరాశి. మేషరాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారు మనం చూసుకున్నట్లయితే వీరికి ఏంటంటే చాలా వరకు కూడా అంటే వీరికి ముందు ఒకలాగా వెనకొకలాగా నటించడం వీరికి చేత కాదండి. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మొహాన మాట్లాడేస్తూ ఉంటారు, ఏదైనా ఉన్నదేదో అనేసేస్తారు, అనిపించుకుంటూ ఉంటారనమాట. ఆ పైకి ఏంటంటే గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. అంటే మనసులో ఏది ఉండదు. అంటే ఉన్నా లేకపోయినా సరే ఒకళ్ళ దగ్గరకు వెళ్ళి మన సహాయం అడుగుదాము, ఒకళ్ళ దగ్గరకు వెళ్ళాలి, ఇట్లాంటి ఆలోచనలు అసలు అంటే ఎదుటి వాళ్ళ మీద ఆధారపడాలి, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న సహాయమైన తీసుకోవాలి అని అసలు వీళ్ళకి ఎక్కడా కూడా వీళ్ళ మైండ్ సెట్ అనేది అది కాదనమాట. వీళ్ళల్లో ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుదాం అనుకునేటటువంటి వ్యక్తులు ఈ మేషరాశి వ్యక్తులు.
అయితే వీళ్ళు చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారు. తల్లిదండ్రుల దగ్గర నుంచి కానివ్వండి, లేకపోతే వివాహం అయిన తర్వాత కావచ్చు, ఇట్లా అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి అంటే వీళ్ళు చిన్న వయసు నుంచి కూడా అంటే వీళ్ళు బాగా చదువుకుందామని చెప్పేసి కొన్ని కలలు కంటము ఇట్లాంటివి చేస్తూ ఉన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పరిస్థితులు అనేవి సరిగ్గా లేక వాళ్ళు చదివించలేకపోవటము, వీళ్ళు చిన్న వయసు నుంచి కూడా ఏదో ఒక పని చేసుకుంటా కుటుంబ భారాన్ని వీళ్ళ నెత్తి మీద వేసి వీళ్ళు లాక్కు రావాల్సినటువంటి పరిస్థితులు, ఇట్లా వాళ్ళ యొక్క ఆశలు కావచ్చు, కోరికలు కావచ్చు, ఇష్టాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ మేషరాశి వారు ఎన్నో వదులుకున్నారని చెప్పుకోవచ్చు కుటుంబం కోసము. అట్లా ప్రతిదీ కూడా చిన్నప్పటి నుంచి భరించి 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 ఇవాళ రోజున వాళ్ళకి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా ఏముందలే అన్నట్లుగా వాళ్ళ మనసు ఏంటంటే అలాగా రాయిలాగా మారిపోయిందనమాట. అంటే వయసుకు మించినటువంటి సమస్యలు మనిషి మీద పడ్డప్పుడు ఏంటంటే ఇక చివరికి అదే నిర్ణయం ఆ మైండ్ సెట్లోకైనా వస్తారు, లేకపోతే ఇక ప్రతి దానికి ఓవర్గా భయపడటం, ఇట్లా 2 రకాలుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒకటి రాయిలాగన్నా మారిపోవచ్చు, ఇంకొకటి ప్రతి దానికి కూడా భయపడిపోవటము, కంగారు పడిపోవటం, ఇట్లా మనుషులు అట్లా కొంతమంది ఆ స్థితిలోకి వెళ్తారు, కొంతమంది ఇలాంటి స్థితిలోకి అంటే వీక్ అయిపోతూ ఉంటారనమాట. కొంతమంది స్ట్రాంగ్గా మారుతారు, కొంతమంది వీక్గా మారిపోతూ ఉంటారు పరిస్థితుల ప్రభావం వలన. అట్లా కొన్ని రకాలుగా వీళ్ళకి జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ ఇన్నాళ్ళ నుంచి ఇక మీరు పడ్డ బాధలకి ఇప్పటితో పులి స్టాప్ అనేది అయితే పడిందని చెప్పుకోవచ్చు. మీకు ఇప్పటి నుంచి కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన మీకంతా కూడా మంచి జరగబోతుంది. మీరు ఎక్కువగా దేని గురించి ఆలోచించొద్దు. మనిషికి నిజమైనటువంటి శత్రువులు ఎక్కడో ఉంటారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, కానీ మన మనసే మనకు శత్రువు. కొన్నిసార్లు మంచి సలహాలు ఇస్తుంది, అలాంటప్పుడు తీసుకోవాలి. కానీ కొన్నిసార్లు మనం ఏంటంటే కంట్రోల్ తప్పిపోతూ ఉంటాం అనమాట. అట్లా ఏంటంటే మనల్ని మనం అదుపులో ఉంచుకోలేము కొన్నిసార్లు. కానీ మనిషిని ఎప్పుడూ కూడా మన మనసును ఒక్కొక్కసారి కంట్రోల్ అంటే మన మనసు ఏంటంటే చిన్న పిల్లల కన్నా కూడా దారుణంగా గొడవ చేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని ఒక్కొక్కసారి అదుపులో పెట్టాల్సినటువంటి బాధ్యత అనేది కూడా మన మీద ఉంటుంది. కాబట్టి అదే అంటారు, ప్రపంచాన్ని జయించడం గొప్ప కాదు, మనల్ని మనం జయించుకోవటం అంటే మన మనస్సును అదుపులో ఉంచుకోవటం అనేదే నిజమైనటువంటి విజయం అని చెప్పేసి. అట్లా ఈ మేషరాశి వారు కూడా చాలా వరకు కూడా అంటే మీరేంటంటే ప్రతి దానికి ఓవర్గా భయపడమాకండి, ఓవర్గా ఆలోచించొద్దు. అమ్మో ఏదో జరిగిపోతుంది, అమ్మో అదో అయిపోయిద్ది, ఇట్లాంటి వద్దు. ఏదైనా సరే శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు. అలాంటిది ఆయన యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉన్నప్పుడు ఇక మీకు నష్టాలు జరగటం అనేది ఇట్లాంటివి ఏమీ ఉండవు. మీరు ప్రశాంతంగా ఉండండి, మీ బాధ్యత ప్రకారం మీరు చేయండి. ఆయన మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉండి మీకు ఇప్పటి నుంచి మీకు ఇంకా నెగిటివ్ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా వరకు తొలగిపోయింది. మీకు ఇప్పటి నుంచి బాగా కలిసి వచ్చింది. ఏకంగా 30 సంవత్సరాల పాటు మీకు ఈ అదృష్టం అనేది సొంతం అవుతుందన్నమాట. ఎందుకంటే గ్రహాలలో గురుగ్రహము అలాగే శని గ్రహం యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉండటం వల్ల ఈ గ్రహాలు ఏంటంటే మీకు అనుకూలంగా మారి ఈ అదృష్టం అనేది మీ సొంతమైంది. కాబట్టి ఇక మీకు తిరుగు అనేది ఉండదు. అయితే మీరు ఒక చిన్న పొరపాటు అనేది మీలోది సరి చేసుకోవాలి. అదేంటంటే మీలో తొందర అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ తొందరను కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే తొందర అనేది మనిషిని తప్పులు చేసేటట్లుగా చేస్తుంది అనమాట. అంటే తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, ఆలోచనల్లో కావచ్చు, తొందర వల్ల కరెక్ట్గా అది అంటే ఏది చెయ్యాలో అని అనుకునేది అంటే అంత టైం అనేది తీసుకోలేక ఆ టైంలో హడావుడిలో తప్పు చేసేస్తూ ఉంటాము. తర్వాత బాధపడాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. కాబట్టి ఆ తొందరను మీరు తగ్గించుకోండి. తొందరని మీరు తగ్గించుకుంటే ఇక మీకు తిరుగు అనేది ఉండదు. ఇదేంటంటే మేషరాశి వారు ఈ పరిహారాలు చేయండి. ఎందుకంటే ఈ మేషరాశి వారిది ఇదేంటంటే అగ్నితత్వం కలిగినటువంటి రాశి కాటాన ఈ తొందర కావచ్చు, ఆవేశం కావచ్చు, కోపం కావచ్చు, ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి. అవి తగ్గించుకోవటం కోసం మీకు ఈ పరిహారాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. మీరేంటంటే ప్రతి సోమవారం కూడా ఇంట్లో పార్వతీ పరమేశ్వరుల దగ్గర దీపారాధన చెయ్యండి. ఒక చిన్న దీపం వెలిగించండి. మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళి శివలింగానికి పంచామృతాలతో కానీ లేదా చెంబుడు నీటితో కానీ లేదా పాలతో కానీ చక్కగా మీరు అభిషేకం అనేది చేయండి. అలా చేయటం వలన ఏంటంటే మీలో ఈ అగ్నితత్వం ఏదైతే ఉందో అది తగ్గి మీరు శాంతంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు ఉంటుందన్నమాట.
ఇక తర్వాత ఎర్రటి గన్నేరు పూలు ఉంటాయి కదా, ఎర్రటి గన్నేరు పూలతో మీరు స్వామివారికి పూజ చేసేటప్పుడు ఎర్రటి గన్నేరు పూలు సమర్పించి మీరు పూజ చేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే మీలో ఉన్నటువంటి కోపము ఆవేశం తగ్గటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి మీరు ఆచరించండి. ఈ పరిహారాలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక అదృష్టం పట్టబోతున్నటువంటి రాసుల్లో ఈ 2026 సంవత్సరంలో మనకు 30 సంవత్సరాల పాటు రెండవ రాశి సింహరాశి అనమాట. సింహరాశి వారిది రాశి చక్రంలో 5వ రాశి. వీరి రాశికి అధిపతి రవి, అంటే సాక్షాత్తు సూర్య భగవానుడు అనమాట. సింహరాశి వీరి పేరులోనే ఉంది. వీరు పేరుకు తగ్గట్లుగా నిజంగా సింహాలు లాంటి వారేనమాట. సింహరాశిలో ఉన్నటువంటి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వీరిని చూడంగానే మనుషులు ఏంటంటే గంభీరంగా ఉంటారనమాట. ఎవరైనా సరే వీరిని చూడగానే ఒక మర్యాద, ఒక గౌరవం అనేది ఇవ్వాలి అనిపించేంతగా వీరు ఉంటారనమాట. ఎందుకంటే వీరు ఎక్కడా కూడా ఉన్నా లేకపోయినా సరే అంటే వీరు ఎక్కడ అంటే ఒకళ్ళ దగ్గరకు వెళ్ళి ఏదైనా ఒక మాట హెల్ప్ పరంగా ఏదైనా అడగటం కావచ్చు, లేకపోతే ఏదైనా కొంచెం అంటే తగ్గి వారి యొక్క పరిస్థితిని బట్టి ఎదుటి వాళ్ళకు లొంగిపోవటం కావచ్చు, ఇలాంటివి వీళ్ళు చెయ్యరు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే వీళ్ళేంటంటే చాలా ధైర్యంగా నిలబడుతూ ఉంటారు. అడవికి రాజు సింహము. సింహానికి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, దానికి ఉండే కష్టాలు దానికి ఉంటాయి. అయినా సరే మిగిలిన జంతువుల దగ్గరకు వెళ్ళి నాకు ఈ హెల్ప్ చేయండి, అంటే నాకు ఇబ్బంది వచ్చింది, నాకు కష్టం వచ్చింది, నాకు మీరు సహాయం చేయండి అని చెప్పేసేసి ఎవరినైనా అడిగిద్దా? అట్లాగే వీరు కూడా ఎవరిని అడగటానికి ఇష్టపడరు అనమాట. ఎంత బాధ ఉన్నా సరే ఆ బాధ వాళ్ళల్లోనే దాచుకోవటము, ఆ సమస్యకు పరిష్కారం ఏంటనేది కరెక్ట్గా ఆలోచించగలిగినటువంటి శక్తి ఈ సింహరాశి వారికి ఉందన్నమాట. ఏదైనా సరే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. భయం అనేది వీరికి అస్సలు ఏ మాత్రం కూడా 1% కూడా ఉండదని చెప్పుకోవచ్చు. అయితే మరి ఇలాంటి భయం లేకుండా ఉండే వేళల్లో కూడా పరిస్థితులు అనేవి వణుకు పుట్టిస్తూ ఉంటాయి అన్నమాట. మనుషులు ఎవరు మనల్ని భయపెట్టలేకపోవచ్చు, కానీ ఎవరైనా సరే ఏ మనిషి అయినా సరే భయపడేది ఏంటంటే పరిస్థితులకి. అలా ఈ సింహరాశి వారు కూడా ఎంత ధైర్యంగా ఎంత మొండిగా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి పరిస్థితులకు వీరు కూడా భయపడి వెనకడిగేస్తూ ఉంటారన్నమాట. కానీ సింహం 4 అడుగులు వెనక్కేస్తే అది మళ్ళీ అంటే ఇంకంతకంత స్పీడ్తో అది ముందుకు దూకటానికే అన్న విషయం అది వాళ్ళకు బాగా తెలుసు. వాళ్ళ గురించి అంటే వాళ్ళ చుట్టూ ఎవరైతే ఉంటారో, వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా బాగా తెలుసు అనమాట. అయితే మీరేంటంటే ఆ ధైర్యం అనేది ఎక్కడా కూడా తప్పొద్దు. మీకు ఏది ఉన్నా లేకపోయినా మీకు పోయిన దాన్ని కూడా తిరిగి సాధించుకునేటటువంటి శక్తిని ఇచ్చేది మీ ధైర్యమే. కాబట్టి మీరేంటంటే ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ముందుకు అడుగులు వేయండి, మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. ఇన్నాళ్ళు మీరు కూడా ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు. అంటే మీరు జీవితంలో ఇలాంటి పరిస్థితులు మాకు వస్తాయా, అసలు ఇలాంటివి కూడా మేము ఫేస్ చేస్తామా అని బయటికి చెప్పుకోకుండా ఉండే అంతగా కొన్ని సమస్యలు అనేవి మీ చుట్టూత అంటే గాలి కూడా ఆడనంతగా ఉక్కిరి బిక్కిరి చేసేసినాయి అనమాట. పరిస్థితులకి అంతగా దారుణంగా, అది మనుషుల వల్ల కావచ్చు, కొన్ని పరిస్థితులు అట్లా జరగటం కావచ్చు, ఇలాంటివి చాలా కూడా మీ మీద ఎఫెక్ట్ చూపించినాయి అనమాట. కొన్ని బయటికి చెప్పుకోలేని ఉంటాయి, చెప్పుకుంటే చులకనైపోతామేమోనని చెప్పేసి ఒక భావన అనేది ఉంటుందన్నమాట. కానీ ఏం చెయ్యాలి అని చెప్పేసి ఎన్నోసార్లు మీలో మీరు మౌనంగా ఏడ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అన్నమాట. అవన్నీ కూడా భగవంతుడు విని ఇప్పుడు ఆ సమస్యలన్నిటికీ కూడా మీకు పరిష్కారం అనేది చూపించాడు. మీకు ఇప్పటి నుంచి 30 సంవత్సరాల పాటు ఇక అదృష్టం అనేది మీ సొంతం అని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి మీ యొక్క ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, లేదా విద్యార్థులు కావచ్చు, ఏదన్నా విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉండటం కావచ్చు, వివాహాలు కాని వాళ్ళకు వివాహాలు జరగటము, సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటము, ఏదన్నా రావాల్సిన డబ్బు ఏదన్నా ఉంటే అది మీ చేతికి అందటము, అప్పుల సమస్యల నుంచి బయటపడటము, ఇలాంటివన్నీ కూడా ఇప్పటి నుంచి మీకు రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఇవన్నీ కూడా మీకు జరుగుతాయన్నమాట. మీరేంటంటే కంగారు పడవద్దు, ఆవేశపడవద్దు, తొందరపాటుగా ఏది నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి, అందరినీ నమ్మకపోవచ్చు కానీ ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళతో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి, ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పండి. ఈ రోజుల్లో తన అని చెప్పేసి జనాలకి ఏది కూడా ఉండట్లా. ఎంతసేపటికి స్వార్థంతో నిండిపోయి ఉన్నారు జనము. పైకి మాటలు చెప్తానే ఉంటారు మంచిగా, కానీ మనసులో అంతా కూడా ఒక్కొక్కరు విషాన్ని నింపుకొని ఉంటున్నారు. కాబట్టి మీరు జాగ్రత్త అనేది తప్పనిసరిగా ఉండాలి.
మీరేంటంటే ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకోండి. మీకు గ్రహాలు ఇంకా కాస్తో కూస్తో ఏదన్నా అని వ్యతిరేకంగా ఉన్నా కూడా అవి కూడా మీకు అనుకూలంగా ఉండి ఈ 30 సంవత్సరాల పాటు మీకు అదృష్టం అనేది సొంతం అవ్వటానికి ఈ పరిహారాలు చాలా బాగా పనిచేస్తాయి. సింహరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేస్తారు కదా. మీ రాశికి అధిపతి సూర్య భగవానుడు, అంటే సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చక్కగా సూర్యుడికి నమస్కారం చేసుకోండి. మీకు కుదిరితే చెంబుడు నీళ్లు తీసుకొని సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించండి. ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. మీ రాశికి అంటే చాలా వరకు కూడా పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారటానికి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఉండటం వలన చాలా బాగుంటుంది అనమాట. అలాగే సోమవారాలు మీకు దగ్గరలో శివాలయం ఉన్నా లేకపోతే మీ ఇంట్లో శివలింగం ఉన్నా సరే శివలింగానికి తేనెతో అభిషేకం చేయండి. అలా అభిషేకం చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఈ అదృష్టము ఐశ్వర్యం అనేది మీ సొంతం అవుతుంది. మీకున్న అన్ని సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇక 3వ రాశి వచ్చేటప్పటికి తులారాశి. ఈ తులారాశి వారికి కూడా ఈ 2026వ సంవత్సరం నుంచి ఏకంగా 30 ఏళ్ల పాటు తిరుగులేని అదృష్టం అనేది పట్టబోతుంది. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే ఆస్తి, అందం, ఐశ్వర్యము, అదృష్టము, కళలు ఇలాంటివన్నీ కూడా తులారాశి వారి సొంతం అన్నమాట. తులారాశి వారిని మనం గమనించినట్లయితే వీళ్ళు కష్టాల్లో సుఖాల్లో చాలా వరకు కూడా బ్యాలెన్స్గా ఉండేటటువంటి వ్యక్తులు. కొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే కష్టాలు వచ్చినప్పుడేమో కుంగిపోతూ ఉంటారు, సుఖాలు వచ్చినప్పుడేమో పొంగిపోతూ ఉంటారు. అట్లా వాళ్ళకి ఆనందం వచ్చినా తట్టుకోలేరు, బాధ వచ్చినా తట్టుకోలేరు, ఇట్లా ఉంటారనమాట. కానీ తులారాశి వారు కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా బ్యాలెన్స్గా ఉంటారనమాట. ఎదుటి వారిని వీళ్ళకి చూడగానే అంటే వాళ్ళ యొక్క రూపురేఖలు కావచ్చు, వాళ్ళ యొక్క హుందా కావచ్చు, వాళ్ళ యొక్క పర్సనాలిటీని చూడగానే అర్థమైపోయింది అనమాట. అంటే పెద్ద మనుషుల తరాగా మనకు చూడగానే కనిపిస్తూ ఉంటారు. అలాగే ఒక అందమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి రూపం కూడా వీరి సొంతం అవుతుందన్నమాట. కాబట్టి చూడగానే ఎవరికైనా సరే లక్ష్మీ కళ అంటే వీరి ఫేస్లో కూడా లక్ష్మీ కళ అనేది ఎక్కువగా ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి వీరిని చూడగానే చాలా బాగుంటారు. అలాగే కలుసుబాటు కలిగినటువంటి వ్యక్తులు అనమాట. తులారాశి వారిని ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి బాగా కలిసి వచ్చింది అనమాట. అంటే కలుసుబాటు ద్వారాలు, అంటే బెడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ, అలాగే కొంతమందికి వివాహాలు అయిన తర్వాత భార్య రూపంలో కావచ్చు, భర్త రూపంలో కావచ్చు. వివాహం కానన్నాళ్ళు ఒక రకంగా ఉంటుంది, కానీ వివాహం అయిన కాడి నుంచి బాగా కలిసి వచ్చింది. అసలు పుట్టింటి కాడ లైఫ్ వేరేగా ఉంటుంది, అసలు వివాహమైన కాడి నుంచి లైఫ్ వేరేగా ఉంటుంది. కొంతమందికి అదృష్టమైన అంతే ఉంటుంది, కొంతమందికి దురదృష్టమైన అంతే ఉంటుంది. కానీ తులారాశి వారిని ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి అదృష్టం అనేది వారి సొంతం అవుతుందన్నమాట. అసలు వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూడని ఐశ్వర్యాలు, అదృష్టాలు వీరికి బాగా కలిసి వస్తాయి అన్నమాట. అయితే కష్టం అనేది మాత్రం ఖచ్చితంగా వీరికి ఉంటుందండి. ఏదైనా సరే వీరిలో కొంతమంది డబ్బు ఉన్నోళ్ళు ఉండవచ్చు, కొంతమంది డబ్బు లేని వాళ్ళు ఉండవచ్చు. ఎట్లాగైనా కానివ్వండి వీరికి మాత్రం అదృష్టం అనేది వీరికి సొంతం అనమాట. కష్టపడి దేన్నైనా సాధించుకుంటారు. అసలు వీరి ఆలోచనల్లో ఎక్కడా కూడా రాజీ పడటం అనేది ఉండదు. ఇదే బ్రహ్మం గారు చెప్పినట్లుగా అంటే కొన్ని విషయాల్లో భయంతో మనకి వెనక అడుగు వేసి పారిపోయే కన్నా కూడా అన్ని ఇష్టాలను చంపుకునే కన్నా కష్టపడి దాన్ని సాధించుకోవటం అనేది గొప్ప అనమాట. అలాంటి తత్వం ఈ తులారాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అట్లా ఏదైనా సరే కళలు కని ఊరుకోరు. ఆ కళలను నిజం చేసుకోవటానికి ఎంత కష్టమైన పడతా ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. భార్యను కావచ్చు, భర్తను కావచ్చు, బిడ్డలను కావచ్చు, ఇట్లా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. వాళ్ళే లోకము, వాళ్ళే ప్రపంచంగా ఉంటారు. వాళ్ళ కోసం ఎంత కష్టం చేయటానికైనా సిద్ధపడతారు, ఏమి వదులుకోవటానికైనా కూడా సిద్ధపడుతూ ఉంటారు. ఎక్కువగా కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తులు ఈ తులారాశి వారు అనమాట. అలాగే వీరికి కూడా బాగా కలిసి వస్తుంది. భాగస్వామి సపోర్ట్ కూడా వీరికి బాగుంటుంది. సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే ఇన్నాళ్ళ నుంచి మీకు కొంచెం వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో చాలా సమస్యలు అనేవి, అడ్డంకులు అనేవి పైకి చెప్పుకోలేకపోయినా కూడా చాలామంది వెనకమాల మీకేంటంటే గోతులు తవ్వుతూ వస్తున్నారనమాట. అలాంటివి అడగాలంటే అడగనూ లేము. కొన్నిసార్లు ఏంటంటే మనసులో పెట్టుకొని ప్రశాంతంగా ఉండలేము. మైండ్లో ఏంటంటే ఆలోచనలు అనేవి రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అట్లా నిద్రలేని రాత్రులు చాలా గడిపారు. ఆలోచన అసలు ఏం చెయ్యాలి, దీనికి సొల్యూషన్ ఏంటి, పడుకుంటున్నా, తింటున్నా, నిద్రపోదామన్నా
ఈ ఆలోచనలే ఆ పని గురించి తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ తులారాశి వారికి. అట్లా నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు. అయితే ఎంత కష్టం ఉన్నా సరే పైకి మాత్రం చిరునవ్వుతో నవ్వుతూ అట్లా ముందుకెళ్ళిపోతూ ఉంటారనమాట. కాబట్టి ఆ కష్టాన్ని అంతటినీ కూడా భగవంతుడు గ్రహించి మీకు ఇప్పటి నుంచి మంచి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. మీకు ఇప్పటి నుంచి 30 ఏళ్ల పాటు తిరుగులేని అదృష్టం. మీకు సొంతింటి కల నెరవేరుతుంది. బంగారాన్ని కొనుక్కోగలుగుతారు, భూములు కొనుగోలు చేసుకోగలుగుతారు. మీకు 7 తరాలకు సరిపడా ఆస్తి, ఐశ్వర్యం అనేది మీరు సొంతం చేసుకుంటారు. మీరు కొన్న ఆస్తులు, స్థిరాస్తులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా మంచిగా రేటు అనేది పెరిగి అవి కూడా మీకు మంచిగా ఫ్యూచర్ అనేది బాగుంటుందన్నమాట. అయితే మీకు ఇవి చిన్న చిన్న పరిహారాలు కూడా మీరు చేసుకుంటే ఇంకా మీకు బాగా కలిసి వస్తుంది. మీ రాశికి అధిపతి శుక్రుడు అంటే లక్ష్మీదేవి కాబట్టి మీరు ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. లక్ష్మీదేవిని తెల్లని పుష్పాలతో పూజ చేసి తెల్లటి పాయసాన్ని, పాయసాన్ని కానీ నైవేద్యంగా సమర్పించండి. లేదా ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే మీరు నైవేద్యంగా సమర్పించుకోండి. అలాగే దుర్గాదేవిని కూడా పూజించండి. మీ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి మీరు ప్రతి శుక్రవారము దుర్గాదేవి యొక్క పూజ అనేది కూడా మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. దుర్గాదేవి యొక్క గుడికి వెళ్ళటం కానీ, పూజ చేసుకోవటం కానీ ఇలాంటివి చేసుకుంటూ ఉండండి. అలాగే పరమేశ్వరుడి యొక్క ఆరాధన కూడా మీకున్నటువంటి ఇంకా కాస్త కూస్త దోషాలను, నెగిటివిని పూర్తిగా తీసేస్తుందన్నమాట. మీరు ప్రతి సోమవారం శివారాధన చేసుకోండి, ఇంట్లో దీపారాధన చేసుకోండి. శివుడు పార్వతి కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసి మందార పుష్పాలు, గన్నేరు పుష్పాలు, బిల్వ దళాలు, అలాగే మనకి శివాలయంలో బిల్వ దళాలు ఉంటాయి కదండి, ఆ బిల్వ దళాలను కూడా చక్కగా మీరు సమర్పించండి. అట్లా చక్కగా పూజ చేసుకోండి. దగ్గరలో శివాలయం ఉంటే శివలింగానికి మీరు పంచామృతాలతో అభిషేకం అనేది చేయండి. పంచామృతాలు అంటే పాలు, తేనె, పంచదార, పెరుగు, నెయ్యి, ఇట్లా ఈ పంచామృతాలతో మీరు అభిషేకం చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. దోషాలు తొలగిపోతాయి. లేదా చెంబుడు నీటితో కానీ పాలతో కానీ మీరు ఇలా అభిషేకం చేయటం వలన అభిషేకం అనేది మీకున్నటువంటి మీ జీవితంలో అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగించేలా చేస్తుంది. ఇక 4వ రాశి వచ్చేటప్పటికి మిథున రాశి. ఈ మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ మిథున రాశి వారికి ఏంటంటే రాహువు యొక్క ప్రభావం వలన వీరి జీవితంలో చాలా రకాల మానసిక సమస్యలు, మానసికంగా గందరగోళానికి గురయ్యారనమాట. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా వీరికి భయం అనేది ఏర్పడిందనమాట. ఎందుకంటే వీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వీరికి మంచి జరిగిన సందర్భాలు తక్కువ, చెడు జరిగినటువంటి సందర్భాలు ఎక్కువ అనమాట. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఏమో మళ్ళీ ఇట్లా చేస్తే మళ్ళీ ఏం జరిగిద్దో ఏంటో, ధైర్యంగా ఉందాంలే అని చెప్పేసి అనుకుంటున్నప్పటికీ కూడా ఎవరో ఒక మాట రూపంలో కావచ్చు, ఇట్లా ఏదన్నా కానీ ఎక్కువగా సమస్యలు, అడ్డంకులు అనేవి వీళ్ళు చాలా ఫేస్ చేశారనమాట. దానివల్ల వీరు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, చాలా వరకు తలనొప్పి రావటము, నిద్ర లేకపోవటము, రాత్రింబగళ్ళు కూడా ఆలోచనలు, ఏం చెయ్యాలో తెలియట్లా. కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి, అటు ముందుకు వెళ్ళలేము, ఇటు వెనక్కి వెళ్ళలేము, ఇటు ఉన్న కాడ ఎంతసేపు నిలబడి ఉండలేము. అట్లా పరిస్థితులు ఎలా ఉంటాయంటే చాలా వరకు కూడా పగబట్టినట్లుగా చేస్తూ ఉంటాయి అన్నమాట. అలా ఈ మిథున రాశి వారి మీద పరిస్థితులు పగబట్టి ఇన్నాళ్ళ నుంచి కూడా వీరు వయసుకు మించినటువంటి ఒత్తిడి, మానసికంగా ఎంత నలిగిపోయారన్నది వీళ్ళకు మాత్రమే తెలుసు అనమాట. పైన ఉన్నటువంటి ఆ భగవంతుడికి తెలుసు. అంటే ఒక్కొక్కసారి అసలు ఉన్నావా, దేవుడు ఉన్నాడా అనే ఆ యొక్క ఆలోచన కూడా వీరికి వచ్చిందనమాట. అంటే బాధలు ఆ రకంగా వచ్చినాయి అనమాట. కానీ మీరు పడ్డ ప్రతి బాధను, మీరు కార్చినటువంటి ప్రతి కన్నీటి బొట్టును కూడా ఆ పరమేశ్వరుడు పైనుంచి అన్ని చూస్తానే ఉంటున్నాడు అనమాట. మీరు ఏదన్నా ఒక మాట అన్నారని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా ఆవేశపడాల. అలాగే మీరు దైవాన్ని అనేటటువంటి వ్యక్తులు కూడా కాదు. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే ఏంటి బాధలు, అసలు ఎక్కడ బతుకుతాం అన్నట్లుగా పరిస్థితులు కావచ్చు, మనుషులు చుట్టూతా ఉన్నటువంటి మనుషులు కావచ్చు, అట్లా చేస్తూ ఉంటాయి. అట్లా రకాలుగా అన్ని రకాలుగా వస్తూ ఉంటాయి అనమాట. అంటే గ్రహాల యొక్క వ్యతిరేకత అనేది అలా ఉంటుందన్నమాట. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఎవ్వరికి మీరు భయపడాల్సినటువంటి అవసరమే లేదండి. అన్నిటికీ కూడా సమాధానం ఆ భగవంతుడే. భగవంతుడి మీద మీరు ఉంచేటటువంటి నమ్మకం అన్నమాట. ఆ నమ్మకం ఇవాళ రోజున గెలిచింది కాబట్టే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద పడి ఇప్పటి నుంచి ఏకంగా 30 ఏళ్ల పాటు మీకు తిరుగులేని అదృష్టం అనేది మీ సొంతం చేశాడు ఆ పరమేశ్వరుడు. కాబట్టి చక్కగా మీరు ఇప్పటి నుంచి కూడా ఈ అతి ఆలోచన వద్దు. ఏదైనా ఏది విషయంలో కూడా అతి అనేది పనికిరాదు. అంటే అతి తిండి, అతి నిద్ర,
ఇట్లా కోపం కావచ్చు, ఆవేశాలు కావచ్చు, ఇట్లా మనం వీటన్నిటిని చెప్పుకుంటూ ఉంటాము. కానీ అతి ఆలోచన అనేది కూడా మనిషిని రాంగ్ రూట్లో నడిపిస్తూ ఉంటుందన్నమాట. ఏదైనా ఒక పని చెయ్యాలా వద్దా, ఈ నిర్ణయం తీసుకోవాలా వద్దా, ఇలాంటివి అతిగా ఆలోచించమాకండి. అతిగా ఆలోచించడం వలన అది మీరు చేసినా కూడా అక్కడ మీకు ఎక్కువగా ఫెయిల్యూరే ఎదురవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఏదైనా సరే ఒకసారి మీ మనసుకు తెలిసిద్ది, అది తప్ప ఒప్ప అనేది మనసు ఒకసారి చెప్తుంది. దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. అంతకు మించి మీరు ఎక్కువగా ఆలోచించొద్దు, అంతకు మించి మీరు ఎక్కువగా భయపడను కూడా వద్దనమాట. భయపడే కొంది మనలో ఇంకా భయం అనేది, ఇంకా పరిస్థితులు ఎక్కువ చేస్తూ ఉంటే చుట్టూతా ఉన్నటువంటి మనుషులకు కూడా ఆ విషయం కనుక అర్థమైతే ఇక ఫుల్గా ఆడుకుంటూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి పొరపాటు అనేది చేయొద్దు. ఎందుకంటే దైవం మీద నమ్మకం పూర్తిగా ఉంచినటువంటి మనిషి ఎప్పుడు కూడా దేనికి భయపడడు, దేనికి చలించడు. భయపడుతున్నాము అంటే నమ్మకం లేనట్లే అర్థం, అప్పుడు దైవాన్ని అవమానించినట్లే లెక్క. కాబట్టి దైవాన్ని ఎప్పుడు కూడా అవమానించడం అనేది కరెక్ట్ కాదు. అవమానించడం అంటే మనం ఏమన్నా అన్నక్కర్లా, కానీ నమ్మకం లేకుండా ఉంటుంది చూడండి, వెనక ముందు ఆలోచిస్తారు చూడు, దాన్నే నమ్మకం లేకపోవటం, దైవాన్ని మనం అవమానించడం అవుతుందన్నమాట. దైవం మీద నమ్మకం ఉంటే భయపడకూడదు, ఏదైనా సరే అట్లా చేసేసేయండి. మనం చేసేది మనం మంచితనంగా ఆలోచించి మంచి పనులు చేసినప్పుడు భగవంతుడు ఎప్పుడు కూడా మనకు తోడుగానే ఉంటాడనమాట. మీకు ఇప్పటి నుంచి అయితే మాత్రం కలిసి వస్తుంది. 30 సంవత్సరాల పాటు మీకు తిరుగులేని రాజయోగం అనేది ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన మీకు సొంతం అవుతుంది. మీరు చేసే ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు, లేకపోతే వివాహ సమస్యలు కావచ్చు, విద్యార్థులకి ఏదైనా చదువు లేకపోవటం, సంతానం వల్ల కొంతమంది ఇబ్బంది పడటం, ఇట్లాంటివి చాలా కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలాంటివన్నీ చాలా చూశారు. కానీ ఇప్పటి నుంచి అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు అంతా అనుకూలంగా మారుతుంది. మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకోండి. మీరేంటంటే బిల్వ దళాలతో పరమేశ్వరుని పూజించండి. శివలింగానికి కావచ్చు, ఇంట్లో శివుడికి పూజ చేసేటప్పుడు కావచ్చు, బిల్వ దళాలను తప్పకుండా ఆ పరమేశ్వరుడికి సమర్పించి చక్కగా పూజ చేసుకోండి. ఎందుకంటే బిల్వ దళాలకు 3 ఆకులు ఉంటాయి, అలాగే పరమేశ్వరుడికి కూడా 3 కళ్ళు ఉంటాయి. పరమేశ్వరుడి యొక్క 3 కళ్ళకు గుర్తు ఆ బిల్వ దళాలన్నమాట. కాబట్టి ఆయన త్రినేత్రుడు అంటారు, నీలకంఠుడు అంటారు, శివ అంటారు. ఇట్లా ఆ పరమేశ్వరుడిని ఏ నామంతో పిలిచినా కూడా ఆయన పలుకుతాడనమాట. చక్కగా ఆయనకు పూజ చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పుకోండి. ఆయనకు చెంబుడు నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేయండి. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు అనమాట. ఆయనకు అభిషేకం చేస్తే ఆయన ఎంత మురిసిపోతాడంటే, అంటే ఒక బిడ్డ తండ్రి దగ్గరకు వెళ్ళి అంటే సంతోషంగా ప్రేమగా పలకరిస్తే ఆ తండ్రి అంత మురిసిపోతాడనమాట. కాబట్టి చక్కగా ఆయనకి అభిషేకం చేసుకోండి. మీకు ఉన్నటువంటి కష్టాన్ని ఒక తండ్రికి చెప్పుకున్నట్లుగా బిడ్డగా మీరు చెప్పుకోండి. మీకున్నటువంటి అన్ని సమస్యలు అనేవి తీరిపోతాయి అన్నమాట. మీరు ఎక్కడ దేని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీకు వెనకమాల కొండంతండగా ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. అన్నీ కూడా ఆయన చూసుకుంటాడు, అన్నీ ఆయన గమనిస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఇలా చేయండి. ఇట్లా ఈ 4 రాశుల వారికి ఈ 2026వ సంవత్సరం నుంచి ఏకంగా 30 ఏళ్ల పాటు మీ యొక్క మంచితనం వలన, గత జన్మ పూర్వజన్మ సుకృతం అంటారు చూడండి, దానివల్ల మీ మంచితనంతో సహాయం ఎదుటివారికి ఎంతమందికి చేశారో అలాంటి సహాయాల వల్ల, దానాల వల్ల, ధర్మాల వల్ల, గోపూజలు చేసుకోవటం వలన ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నా కూడా తిరిగి అనగలిగే శక్తి ఉన్నా కూడా మౌనంగా భరించి వెళ్ళిపోయారు చూడండి. అలాంటివన్నీ కూడా భగవంతుడు గ్రహించి గమనించి మీకు ఏకంగా 30 ఏళ్ల పాటు తిరుగులేని అదృష్టాన్ని ఇచ్చాడు. ఇప్పటి నుంచి మీకు తిరుగు అనేది ఉండదు. మీరు చక్కగా మీ పని మీరు చేసుకుంటా ఉండండి. ఆ పనుల్లో మీకు మంచిగా కలుసుబాటు అనేది ఆయన ఇస్తాడు. అడ్డంకులన్నీ తొలగిస్తాడు. ఎలాంటి శత్రు సమస్యలు అంటే శత్రువులు ఏదన్నా మీకు ఇబ్బంది పెట్టాలన్నా కూడా ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఎలాంటి శత్రువులనైనా సరే ఆ నీడ కూడా మీ దగ్గరకు రాకుండా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడనమాట. మీకు ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా క్లియర్ అయిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఇప్పటి నుంచి మీ కుటుంబంతో మీరు సంతోషంగా మీ పిల్లలతో, అంటే మీ పిల్లల చదువులకు కావచ్చు, వివాహాలకు కావచ్చు, వాటికి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ₹1 సేవ్ చేసుకోవటము, అలాగే అన్నిట్లో మీకు నష్టాలు వస్తున్నాయి అనుకున్న కాడి నుంచి కూడా ఇక్కడి నుంచి లాభాలు రావటము, మీకు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఐశ్వర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తూ ఉంటాడనమాట. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది ఈ 4 రాశుల వారి మీద ఉందన్నమాట. విన్నారు
ఉన్నారు కదా ఈ 4 రాశులు ఎవరు ఏంటి అనేది. మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు రీచ్ అయ్యి ఈ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీచ్ అయ్యి వారు కూడా ఉపయోగించుకోవడానికి వినడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. లైక్ చేయటం వలన ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. అంటే ప్రతి ఫ్యామిలీలో ఇప్పుడు మీరు చూసే వాళ్ళలో మీది రాశి కాకపోవచ్చు, కానీ మీ ఫ్యామిలీ సభ్యుల్లో కానీ లేదా మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరో ఒకరికి ఉంటుంది కాబట్టి వాళ్ళకి రీచ్ అయ్యి వాళ్ళు విని సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది. మనం ఎవరికైనా ఏదో ఒక రూపంలో సహాయం చేసినప్పుడు ఆ భగవంతుడు తప్పకుండా మనకు కూడా ఏదో ఒక రూపంలో సహాయం అనేది చేస్తూ ఉంటాడనమాట. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనే కామెంట్ చేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.